నగర ముద్రాజ్ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కరీంనగర్ నగరంలోని భగత్ నగర్లో గల ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నగరానికి చెందిన సుమారు 16 ముద్రాజ్ సంఘాలు సమావేశంగా ఏర్పడి ఏక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ జిల్లా అధ్యక్షులు పిట్టల రవీంద్ర హాజరై నూతన సంఘానికి పలు సూచనలు సలహాలు చేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పిల్లల రవితో పాటు చైర్మన్ చిక్కుడు రాజయ్య ముద్రాజు, ప్రధాన కార్యదర్శి నిర్మల కిషన్ ముద్రాజు, కోచ్ చైర్మన్ జడగల రాజయ్య ముద్రాజు, భాషవేణి ప్రకాష్ ముద్రాజు, గుడ్డెలుగుల పోచయ్య ముద్రాజు, వైస్ చైర్మన్గా గూడెల్లి రాజ్కుమార్ ముద్రాజు, తునికి మనోహర్ ముద్రాజు, రాగుల లక్ష్మణ్ ముద్రాజు, గుండా వెంకట ముద్రాజు, సెక్రటరీలుగా నక్కా ముద్రాజు, దానవేని నరేష్ ముద్రాజు, పిట్టల నరేంద్ర ముద్రాజు, జరగల శంకర్ ముద్రాజు, సోనవిని శ్రీనివాస ముద్రాజు, చిల్లా పరశురాం ముద్రాజు, గౌరవ సలహాదారులు నూనె రామస్వామి ముద్రాజు, మూల జైపాల్ ముద్రాజు, చిల్లా రాములు ముద్రాజు తదితరులు పాల్గొన్నారు. రేపు రాబోయే కాలంలో మాకు ముఖ్యమైన ఈ రాష్ట్రంలో అధిక జనాభా గల ముదిరాజులను అన్ని పార్టీలు విస్మరిస్తున్నాయి కనుక మరి మేము ముందుండటానికి మేము పోరాటం చేయడానికి ఏ పార్టీ కూడా ఇలా బీఆర్ఎస్లో కానీ బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ ఎలాంటి పదవులు ఇవ్వకుండా మా జాతిని వాడుకుంటూ మా ఓట్లనే వాడుకుంటూ మాకు పదవులు ఇవ్వకుండా చాలా దౌర్భాగ్య స్థితిలో మమ్మల్ని తీసుకొస్తున్న ఈ పార్టీలో గుణపాటు చెప్పేందుకు ఈరోజు ఈ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సంఘాలన్నీ ఒక సంఘం ఏర్పడి రేపు రాబోయే కాలంలో ఒక పోరాటం ద్వారా మా హక్కులను మేము కాపాడటానికి ఇలా బీసీడీ నుండి ఏ కానీ లేదా కాబోయే ఒక కార్పొరేషన్ కానీ లేదా కార్పొరేషన్ చైర్మన్లో కానీ కార్పొరేటర్లు కానీ ఇవన్నీ మేము సాధించుకోవటానికి మిగతా పార్టీలు ఆ పార్టీ మీద మేము పోరాటం చేసి మా హక్కులను మేము కాపాడటానికి ఇలా ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగినది. మమ్మల్ని చిన్న చూపు చూస్తున్న ఈ పార్టీలకు గుణపాఠం చెప్పేందుకే ఈ సంఘం ఏర్పాటు చేసింది. ఏ పార్టీలు అయితే రేపు రాబోయే కాలంలో మా కార్పొరేషన్లో అధిక సీట్లు అయితే ఇచ్చి గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకే మా సపోర్ట్ ఉంటుందని దాదాపు 15,000 ఓటర్స్ ఉన్న ఈ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరి ఏకదాటికి తీసుకొచ్చి అని పోరాటం చేసి మా హక్కులను మేము కాపాడడానికి ప్రయత్నం చేస్తామని ఇలా అధ్యక్షులు చిక్కుడు రాజయ్య గారు, ఉపాధ్యక్షులు జడగల రాజయ్య గారు, ప్రధాన కార్యదర్శి నిమ్మల కిషన్ గారు, అలాగే కార్యవర్గ సభ్యులు 13 సంఘాలకు వెళ్ళి తీసుకొని ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మా ఓట్లు వాడుకుంటున్నారు తప్ప మాకు సీట్లు ఇచ్చి రాజకీయంగా మమ్మల్ని ఎదగనివ్వడం లేదు. ఇలా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 3 లక్షల ఓటర్లు మా ముదిరాజు బిడ్డలు ఉంటే మీరు ఇచ్చిన స్థానాలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి మేము ఈ సభాముఖంగా మేము అడుగుతున్నాం. రేపు రాబోయే కార్పొరేట్ పరిధిలో కార్పొరేటర్లకు సంబంధించి ఏ పార్టీదైతేనేమి మీరు మా ముదిరాజు బిడ్డలు మీ పార్టీలలో పనిచేస్తున్నారు కదా, మీ పార్టీలకు పనిచేస్తున్నారు కదా, అలాంటప్పుడు మా బిడ్డలకు మీరు ఎందుకు టికెట్లు ఇవ్వరు? మీరు మా ఓట్లు వాడుకుంటున్నారు తప్ప ఇలా పోయినసారి కరీంనగర్లో ఎంతమంది కార్పొరేటర్లు టికెట్లు ఇచ్చారని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ వేదిక ప్రకంగా మిమ్మల్ని మేము అడుగుతున్నాం. ఈ జేసీ ముదిరాజ్ జేసీ ఏర్పాటు చేసింది ఏదో వేరే కులాలను ఇబ్బంది పెట్టడం కాదు, వాళ్ళ భావాలను కాపాడుకుంటూ మన ఉనికిని మనం కాపాడుకోవడానికి ముదిరాజ్ జేసీని ఏర్పాటు చేసినామన్నా. అలాగే కార్పొరేషన్ దగ్గర పడుతున్నాయి. ప్రతి రాజకీయ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, ప్రతి రాజకీయ పార్టీ 10 కన్నా తక్కువ గెలిచే స్థానాలనే 10 కన్నా తక్కువ టికెట్లు ఇవ్వాలి, వారి బిడ్డల వాళ్ళని గెలిపించుకుంటామని చెప్పి వారికి మేము జిమ్మదారుగా ఉంటామని కూడా నేను చెప్తున్నా. అలాగే ఇంకోటన్నా ఈ ముదిరాజు వాస్తవ నేను మీ టెంపుల్ అని తిరిగినాం కదా, మ్యాక్సిమం డెవలపింగ్ అని బాగా టెంపుల్ బాగా డెవలపింగ్ చేసేట్టు ఒక కాంపౌండ్ లేవు, అవి లేవు ఇవి లేవు. కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు చేస్తుంది కాబట్టి మీ సహకారం ఉంటే కొంచెం ఫండ్స్ గురించి మీ ఎంబడి మేము ఉంటాం వల్ల కొంచెం మేము గట్టిగా పోరాడతాం, దాన్ని డెవలప్ చేస్తే మీకే భవిష్యత్తులో మీకే పేరు ఉంటుందని నేను మా సభంగా మనం చేస్తున్నా. ఇంకోటి మన బీసీ డి నుంచి ఏ అనేది ఉంది, అది ఇట్లా పెండింగ్ ఉంది. అది స్పష్టంగా మనకు కనబడేదంటే కార్పొరేషన్ మన బిడ్డలు బాగా చదువుకొని ఉంటారు కాబట్టి స్పష్టంగా మనకు కనబడుతుంది. దానికి కూడా మనం మ్యాక్సిమం కష్టపడతాం. ఇంకోటి మనం చేసే కార్యక్రమాలు ఏవైతే డెవలప్ ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంగా అన్ని మనం చూసి వాళ్ళంతా కార్పొరేషన్లో చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నా భవిష్యత్తులో.